హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మయూరి. ఇవాళ వీడియో వచ్చి చుక్కకూరతో పచ్చడి అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఎలా చేయాలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఒక 6 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. సో ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చి నేను 6 తీసుకున్నానండి. ఇక్కడ నేను చిన్న కట్టలు 2 తీసుకున్నాను చుక్కకూర. సో ఇక్కడ కొద్దిగా కొబ్బరి, నెక్స్ట్ కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక టమాటో తీసుకున్నానండి. కొంచెం పెద్దగా ఉండేది తీసుకున్నాను. సో అది కూడా కొంచెం కచ్చా పచ్చాగా కొట్టేసుకోవాలి. ఇప్పుడు చుక్కకూర అండి, 2 చిన్న కట్టలు చెప్పాను కదా. సో ఇది కూడా వేసేసుకొని మరి పేస్ట్ లాగా చేసుకున్న అవసరం లేదండి. లైట్గా కచ్చా పచ్చా అంటారు కదా, అలా చేసేసుకోండి. సో ఇది కూడా చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు బ్లెండ్ చేసేసుకుందాం. తర్వాత వచ్చి ఒక ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ అండి. 1 స్పూన్ అయినా సరిపోతుంది. సో కొద్దిగా శనగపప్పు, ఉద్దిపప్పు ఎక్కువగా తీసుకున్నాను నేను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు కాస్త ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి టేస్ట్. తర్వాత వచ్చి కాస్త కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. కాస్త ఇంగువ, కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేద్దాం. ఇది పోపు బాగా వేగాక ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఒక టమాటో, ఒక ఆనియన్ తీసుకున్నాను. సో ఆనియన్ ఎక్కువ వేయించిన అవసరం లేదు. సో లైట్గా వేగుతూనే మనము ఇలా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇది వేసేయాలి. సో ఇది కూడా కాస్త అప్పుడప్పుడు ఫ్రై చేస్తూ లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాము. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చేయడం కూడా చాలా సింపుల్, చూసారు కదండి. 5 మినిట్స్ అంతే అండి, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. సో మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.